నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి భారీ వర్షాలతో హైదరాబాద్ జలమయం కాలనీలను ముంచెత్తిన భారీ వరద జనజీవనం అస్తవ్యస్తం మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ నేడు మేడారంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది పొడవునా భక్తులు తరలివచ్చేలా అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రణాళికలు అభివృద్ధి పనులపై ఆదివాసీ నేతలు స్థానికులతో మాట్లాడనున్న సీఎం సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు తొలగిన ప్రధాన అడ్డంకి ఎన్ఓసీ ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన ఛత్తీస్గఢ్ సీఎం భూసేకరణ పునరావాస ఖర్చును తెలంగాణ రాష్ట్రమే భరిస్తుందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జీఎస్టీ తగ్గింపుతో పొదుపు ఉత్సవానికి అంకురార్పణ జరిగిందన్న ప్రధానమంత్రి దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందుతారన్న నరేంద్ర మోదీ స్వదేశీ వస్తువుల విక్రయానికి వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలంటూ దేశ ప్రజలకు బహిరంగ లేఖ నేడు ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు జాతీయ ఉత్తమ నటులుగా షారూక్ విక్రాంత్ మాసే విజేతలకు అవార్డును అందజేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాలస్తీనా దేశాన్ని అధికారికంగా గుర్తించినట్లు ప్రకటించిన ఫ్రాన్స్ ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య శాంతిని పునరుద్ధరించాలని మాక్రాన్ పిలుపు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలకు సిద్ధమవుతున్న తెలంగాణ శరన్నవరాత్రుల 2వ రోజు గాయత్రీదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారు వివరాలు హైదరాబాద్ జనజీవనాన్ని వరుసగా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి పలుమార్లు ఉరుములు మెరుపులతో హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని కాలనీలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. రాత్రి 8 గంటల వరకు బంజారాహిల్స్లో గరిష్టంగా 10.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీనగర్ కాలనీలో 9.7, ఖైరతాబాద్లో 8.33, వనస్థలీపురంలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం రాత్రి భారీ వర్షంతో జలమయమైన వనస్థలీపురం, హయత్ నగర్ ప్రాంతాల్లో మరోమారు భారీ వర్షం కురవడంతో కాలనీలు చెరువులను తలపించాయి. అలుగు తూము లేకపోవడంతో కాప్రాయ్ చెరువు పరిస్థితి ప్రమాదకరంగా మారింది. వరద పెరుగుతున్న కొద్దీ కాలనీలు ముంపును గురవుతున్నాయి. మరోసారి వర్షం కురిస్తే తమ ఇళ్లన్నీ మునిగిపోతాయని వనస్థలీపురంలోని దాదాపు 14 కాలనీల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని తొలగించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని, కేవలం ప్రధాన రహదారులపైనే దృష్టి సారిస్తున్నారని మండిపడ్డారు. నగర శివారు తుర్కయాంజల్లోని యాపిల్ ఎవెన్యూ కాలనీలో అపార్ట్మెంట్ సెల్లార్లోకి వరద నీరు రావడంతో స్థానికులు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగానూ పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా పాముకుంట్లో 12.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు, జనగామ, సిద్దిపేట, హనుమకొండ, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏకతాటిగా వర్షం కురిసింది. మరో 2 రోజుల పాటు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు తెలిపింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హెచ్చరించింది. కాగా ఈ నెల 25న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, 27వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్మాణంలో తలెత్తుతున్న అడ్డంకులను అక్టోబర్లోగా అధిగమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఎన్హెచ్ఏఐ మోర్ట్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర, రాష్ట్ర అధికారులతో సీఎం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్లకు అవసరమైన భూసేకరణ, పరిహారం పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతోందని కలెక్టర్లను ప్రశ్నించారు. ఈ విషయంలో అలసత్వం చూపే కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దారులపై వేటు వేస్తామని సీఎం హెచ్చరించారు. అటవీ అనుమతుల విషయంలో అవసరమైతే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేంద్ర యాదవ్లతో మాట్లాడతానని స్పష్టం చేశారు. RRR ఉత్తర భాగానికి సంబంధించిన ప్రతి అంశాన్ని నివృత్తి చేస్తున్నామని, ఉత్తర దక్షిణ భాగాలను ఒక్కటిగానే చూడాలని
వీటి పనులు ఏకకాలంలో జరిగేలా చూడాలన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా మచిలీపట్నం వరకు 12 వరుసల గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారికి కేంద్రం వెంటనే అనుమతులు ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు. ఈ రోడ్డుకు సమాంతరంగా రైలు మార్గం కూడా అడుగుతున్నామని, శంషాబాద్ అమరావతిల మధ్య రైలు మార్గం అవసరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మేడారంలో పర్యటించనున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరలతో పాటు ఏడాది పొడవునా మేడారంలో వనదేవతలైన సమ్మక్క, సార్లమ్మ గద్దెలను దర్శించుకునే భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు సీఎం సమీక్షించనున్నారు. జాతర ప్రాశస్త్యానికి తగ్గట్లుగా భారీ స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకునేలా, దర్శనం చేసుకునేలా, బంగారం సమర్పించేలా, జంపన్న వాగులో స్నానమాచరించేలా శాశ్వత సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించి ఇందుకు ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో మేడారంలో చేపట్టనున్న అభివృద్ధి పనులు, మహాజాతర ఏర్పాట్లపై పూజారులు, ఆదివాసీ నేతలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నిర్మాణంపై ఎన్ఓసీ ఇచ్చేందుకు ఛత్తీస్గఢ్ సుముఖత వ్యక్తం చేసింది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో రాయ్పూర్లో భేటీ అనంతరం సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు నిరభ్యంతర పత్రం మంజూరు చేసేందుకు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ములుగు జిల్లాలోని తుపాకులగూడెం సమీపంలో గోదావరిపై నిర్మిస్తున్న ఈ బ్యారేజ్లో 6.7 టీఎంసీల నీటిని నిల్వ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఛత్తీస్గఢ్ సీఎం భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్కు ధన్యవాదాలు తెలిపారు. సుదీర్ఘకాలంగా ఉన్న సమస్య పరిష్కారం దిశగా ముందడుగు పడిందని, ప్రాజెక్టు కోసం ఛత్తీస్గఢ్లో భూసేకరణ, పరిహారం, పునరావాసం కల్పిస్తామన్నారు. ఈ మేరకు హామీ పత్రాన్ని కూడా ఛత్తీస్గఢ్ సీఎంకు అందజేశామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలు, కాలనీలు, ఆలయాల్లో మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు. యువతులు, మహిళలు అందమైన బతుకమ్మను పేర్చి చుట్టూ చేరి పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఇక మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు జరుపుకుంటున్నారు. ఈ సంబరాలు మూడో రోజు నేపథ్యంలో వివరాలు దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో చూద్దాం. పూలనే దైవంగా కొలిచే ఏకైక పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పూల పండుగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఆడిపాడే వేడుక బతుకమ్మ. అంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలను పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొలిచే 9 రోజుల పాటు సాగే పూల సంబరం ఈ బతుకమ్మ పండుగ. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరిగాయి. పూల వనాలే నడిచి వచ్చాయా అన్నంత వర్ణరంజితంగా ఊరువాడ బతుకమ్మ ఆడిపాడారు. ఇక మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మను తెలంగాణ వ్యాప్తంగా మహిళలు, చిన్నారులు జరుపుకుంటున్నారు. ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి రోజున ఈ వేడుక జరుగుతుంది. ముందు రోజులాగా మహిళలు పొలాలు, గట్లు, తోటలు తిరిగి తీరొక్క పూలు సేకరిస్తారు. ముద్దపప్పు బతుకమ్మకు చామంతి, రామబాణం, మందారం, గునుగు, తంగేడు, బంతిపూలతో 3 వరుసల ఎత్తులో అందంగా బతుకమ్మను పేర్చుకుంటారు. ఈ పూలు ప్రకృతి సౌరభాన్ని, ఆధ్యాత్మిక భావనను చాటుతూ రంగురంగుల వర్ణాలతో ముస్తాబవుతాయి. ముద్దపప్పు బతుకమ్మ నేపథ్యం ప్రకృతి, ఆధ్యాత్మికతలతో ముడిపడి ఉంది. ఈరోజు గౌరీదేవికి ముద్దపప్పు, పాలు, బెల్లంతో తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పదార్థాలు ఆరోగ్యకరంగా, పోషకాలు అందించేవిగా ఉంటాయి. కొందరు ఇప్పటి నానుడి ఆరోగ్యప్రదాయిని బతుకమ్మ అంటారు. అమ్మవారు మనల్ని ఎల్లకాలం ఆరోగ్యంగా బతికేలా దీవిస్తోందని భక్తులు విశ్వసిస్తారు. చిన్నపిల్లలు, యువత కూడా ఈ నైవేద్య తయారీలో పాల్గొని కుటుంబ సామరస్యాన్ని పెంపొందిస్తారు. ముద్దపప్పు బతుకమ్మను ఇంటి ముందు లేదా ఆలయాల వద్ద 3 వరుసల్లో అలంకరించి ఉంచుతారు. నైవేద్యం సమర్పించిన తర్వాత మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి సంప్రదాయ గీతాలు పాడుతూ నృత్యం చేస్తారు. రామ రామనంది ఉయ్యాలో, రాగమెత్తరాదు ఉయ్యాలో అంటూ భక్తి పారవస్యంతో పాడుకునే ఈ పాటలు గౌరీదేవి స్తుతులు, ప్రకృతి వర్ణనలతో నిండి ఉంటాయి.
ఈ వేడుకలో స్త్రీశక్తి ప్రకృతి సౌరభాన్ని చాటుతూ 9 రోజులు కొనసాగుతూ సరస్సులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ జరిగే 9 రోజులు 9 రూపాల్లో బతుకమ్మను తయారు చేసి పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో తెలంగాణ వ్యాప్తంగా పిల్లలు పెద్దలు ఘనంగా జరుపుకుంటారు. వీటిలో చివరిదైన సద్దుల బతుకమ్మ దసరాకు 2 రోజుల ముందు వస్తుంది. ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికే సమర్పించుకోవటం బతుకమ్మ నిమజ్జనంలో ఆంతర్యం. 3వ రోజు కూడా ముద్దపప్పు బతుకమ్మ వేడుకల్లో మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బతుకమ్మ పండుగ దేశ విదేశాల్లో ఘనంగా జరుగుతోంది. మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నిర్మల్ జిల్లా బైన్సాపట్నంలో బతుకమ్మ సంబరాలు మహిళల ఆటపాటలతో సందడిగా మారాయి. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా ముత్తోలు శాసనసభ్యుడు రామారావు పటేల్ పాల్గొన్నారు. బతుకమ్మలను రంగురంగుల పువ్వులతో అలంకరించి ఆటపాటలు నృత్యాలతో ఆడారు. విద్యుత్ కాంతులతో అలంకరించి డీజే పాటలతో నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ముత్తోలు శాసనసభ్యుడు రామారావు పటేల్ మాట్లాడుతూ బైంసాపట్నంలో గత 12 సంవత్సరాలుగా బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. తెలంగాణలోని బతుకమ్మ పండుగ సంస్కృతి సాంప్రదాయానికి పేరు అని చెప్పారు. మా మైసా పట్టణంలో గత 12 సంవత్సరాల నుంచి మున్నూరు కాపు మైత్రి మండలి అధ్యక్షులు వాళ్ళ కార్యవర్గ సభ్యులు బతుకమ్మ పండుగకు స్టేజ్ ఏర్పాటు చేసి అందరికీ అల్పాహారం ఇచ్చి మా ఆడిపడుచులకు గౌరవపడుతున్నారు. వాళ్లకు నా తరఫున నా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బతుకమ్మ పండుగ అంటే మా తెలంగాణ సాంప్రదాయం సంస్కృతి. బతుకమ్మ గౌరీ పూజ ఏదైతే చేస్తాం, ఇప్పుడు కొత్త కొత్త పంటలు వచ్చే సమయం, అందరూ ఐక్య ఆరోగ్యాలతో ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. రైతు కుటుంబాలకు పాడే పంట మంచిగా ఉండాలని ఆ బతుకమ్మ గౌరీ. మహబూబ్ నగర్ జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవం, వారసత్వ సంపద, ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. తీరొక్క పూలతో 9 రోజుల పాటు పూజలు అందుకునే బతుకమ్మ దీవెనలతో రాష్ట్రంలో సుఖశాంతులు వెర్రివిరియాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లలమరి వద్ద నిర్వహించిన అటుకుల బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేంద్ర భోయ్తో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ దసరా ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు చాలా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. మహబూబ్ నగర్ పట్టణంలో కూడా పిల్లలమరి ప్రాంగణంలో ఈరోజు వేలాది మంది మహిళలు బతుకమ్మలను తీసుకొచ్చుకొని ఇక్కడ బతుకమ్మ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడనే కాదు, ప్రతి టూరిజం స్పాట్లో సాంస్కృతిక ప్రదేశంలో బతుకమ్మలు దసరా పండుగ గొప్పగా జరగాలి. మహిళల ఆత్మగౌరవం ప్రతిబింబించేలాగా, వాళ్ళకు స్ఫూర్తి కలిగించేలాగా ఈ వారసత్వాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, వారసత్వాన్ని భావితరాలకు అందజేసే విధంగా చాలా గొప్పగా జరపాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున ఈ పిల్లలమరి ప్రాంగణంలో ఏర్పాట్లు చేసినాం. మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు ఇక్కడ జరిగినాయి. గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ బతుకమ్మ ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు. ఇక్కడ ఉన్న వందలాది మంది మహిళలు అనేక గ్రూపులుగా
ఇప్పుడు ప్రకటనలు. 605 మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సిబ్బందికి పండుగ అడ్వాన్స్ మంజూరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి వెంటనే సప్లిమెంటరీ పే బిల్లులు తయారు చేసి చెల్లింపులు చేయాలని సూచించింది. ఈ అడ్వాన్స్ను 2025 నవంబర్ జీతం నుంచి ప్రారంభమయ్యేలా 10 సమాన వాయిదాల్లో తిరిగి వసూలు చేయాలని టీజీఎస్ ఆర్టీసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ తన 75వ జన్మదినం సందర్భంగా మహిళల ఆరోగ్య పరిరక్షణ, కుటుంబాల సంక్షేమం కోసం స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 75,000 వైద్య శిబిరాల ద్వారా అమలవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయుష్మాన్ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లతో మహిళలకు, చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నారు. హెల్త్ కియోస్కుల ద్వారా హిమోగ్లోబిన్, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్, టీబీ స్క్రీనింగ్ పరీక్షలు, గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు, చిన్నారులకు టీకాలు అందజేస్తున్నారు. పౌష్టికాహారం గుర్తించి గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పిస్తున్నారు. మణుగూరు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్, సివిల్ సర్జన్ డాక్టర్ కృష్ణశ్రీ, గర్భిణీ దుర్గా ప్రసన్న ఈ కార్యక్రమం విజయవంతంగా అమలవుతున్నట్లు తెలిపారు. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్తో నరేంద్ర మోడీ గారి 75th బర్త్డేని పురస్కరించుకొని స్టార్ట్ చేస్తున్నారు. దీని మెయిన్ థీమ్ ఏంటంటే ఆరోగ్యవంతమైన మహిళ, శక్తివంతమైన కుటుంబం. మా హాస్పిటల్లో రోజుకి 500 నుంచి 600 మంది వరకు ఓపీ వస్తుంది. దాంట్లో 60% ఫీమేల్సే ఉంటున్నారు. సో వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ఒక విభాగం పెట్టి క్యాంప్ కండక్ట్ చేసినందుకు వారు ఆనందపడుతున్నారు. అదేవిధంగా మా దగ్గరే కాకుండా ఈ స్పెషాలిటీ సర్వీసెస్ అంటే ఈ ఏజెన్సీ ఏరియాస్లోకి అంటే చుట్టుపక్కల పిహెచ్సిసి సబ్ సెంటర్స్ వీటికి కూడా మేము ఎక్స్టెండ్ చేస్తున్నాం. మాకు వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రోజుకు ఒక స్పెషలిస్ట్ని ఒక్కొక్క పిహెచ్సిస్కి పంపిస్తున్నాము. దాని ద్వారా మాకు మంచి ఫలితాలు వస్తున్నాయి. మంచి ఫలితాలు. నా పేరు దుర్గా ప్రసన్న. మేము గోపాల్పురం నుంచి వచ్చాము. ఇక్కడ ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీల కోసం ఒక క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ బాగా చూస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. సో మేము కూడా జనరల్ చెకప్ కోసం ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ వస్తూనే ఉన్నాము. ఇక్కడ మేడమ్స్, సార్స్ అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఇలా ఉండండి, ఈ ఫుడ్ తినండి అనేసి బాగా చెప్పి మమ్మల్ని మోటివేట్ చేసి మాకు ఏ భయం లేకుండా మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ప్రజల్లో, వ్యాపారులు ఆనందాన్ని కలిగిస్తుంది. 4 స్లాబ్లను 2కి పరిమితం చేయడం వల్ల పేదలు, మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఊరట లభిస్తుందని జంట నగరాల కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ తెలిపారు. 28% నుంచి పన్ను 18% తగ్గించడం శుభపరిణామమని అన్నారు. పేపర్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ వర్ఘీ అభిషేక్ మాట్లాడుతూ గతంలో 12 నుంచి 18% మధ్యలో అనేక వస్తువులు పన్నులు ఉండేవని చెప్పారు. ఇప్పుడు 2 స్లాబులతో సామాన్య ప్రజలు లాభపడతారని, ఇలాంటి సంస్కరణలు ప్రజలకు ఉపయోగకరమని అన్నారు. స్థానికుడు అవినాష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం పేదలకు ప్రయోజనం కలిగిస్తోందన్నారు. ప్రతి కుటుంబానికి నిత్యావసరాల్లో ధరలు తగ్గుతాయని, ఖర్చులు తగ్గి ఆర్థిక భారం పెరుగుతుందని తెలిపారు. ఇన్సూరెన్స్లపై జీఎస్టీ పూర్తిగా తొలగించడం మరింత మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు. ये जो जीएसटी 2.0 आया है, ये बहुत ही ऐतिहासिक कदम है. इसमें रोज़मर्रा की चीज़ जैसा दूध, दही, ड्राई फ्रूट्स और इतना सस्ते हो जाएंगे कि पब्लिक में इतनी खुशी और हर्ष और उल्लास है कि जिसकी मैं
एक सोच भी नहीं सकता कि इतनी खुशी है सब लोगों में। मैं मोदी गवर्नमेंट को धन्यवाद देते हुए और ये भी ऐसे कुछ उचित कदम है भविष्य में उठाते रहे। 2 स्लैब रहने से व्यापारियों को भी कन्फ्यूज़न नहीं रहेगा, परचेसर को भी कन्फ्यूज़न नहीं रहेगा, सिंपल होगा। GST 12% का स्लैब बहुत ज़्यादा था खाने पीने की चीज़ों में, जो 5% लाए तो उसके लिए ये 8 दिन से लोग माल खरीदना भी बंद कर दिए थे, क्योंकि 22 तारीख के बाद माल सस्ता हो जाएगा बोल के सभी लोगों में। GST 2.0, this is the revolutionary reforms of the government. The government used to talk about the ease of business. Now it's working on the grounds now. The government has removed the 12% slab, and 99% of the items are covered into 12 and 18% slabs. They have covered few items in 40 and 0. But the government has done really a wonderful thing. This will save a lot to the general public. But people are really very happy. We Kirana traders, I mean, we are just rejoicing. I mean, we are just really too happy with the reforms. All the dry fruits have been changed from 12 to 5% slabs. You start your day with badam, almonds, walnuts. So it's a feeling of rejoicing between all the traders. I mean, all people are really very happy with the reforms that the government has gone. We are really happy and we really thank the Modi ji and the Nirmala Sitharaman ji. तो ये बहुत ही हर्ष का विषय एक व्यापारी के नाते और एक कंज्यूमर के नाते भी मैं कहना चाहता हूँ, एक बहुत ही हर्ष का विषय है। क्योंकि हर व्यापारी भी एक उपभोक्ता है, कंज्यूमर है, तो उसके भी जेब पर थोड़ा कम वज़न पड़ेगा। जैसे हर महीने के राशन में उसके 7 से 10% का जो है सो कमी हो रही है, तो ये बहुत ही हर्ष का विषय है। क्योंकि इस ఇప్పుడు ప్రకటనలు ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా ఒక ట్రేడ్ కే సిక్సర్ ఇరుకున్నావ్ ప్రసిద్ధ్ ముందు సేఫ్టీ లేకపోతే క్లీన్ బోల్డ్ అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్ళి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో సాధించిన 2,360 కోట్ల రూపాయల లాభాల్లో 34% వాటాను కార్మికులకు అందించడం ఆనందంగా ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వాటా ద్వారా 819 కోట్ల పర్మనెంట్ కార్మికులకు బోనస్గా చెల్లిస్తామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులకు 5,500 రూపాయల బోనస్ ప్రకటించడం విశేషమని, గత ప్రభుత్వం ఎలాంటి వాటాను ఇవ్వలేదన్నారు. సింగరేణిలో ప్రమాదాల వల్ల మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం అందేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. చెన్నూరు నియోజకవర్గంలోని రైతులు యూరియా కొరతపై లేనిపోని అపోహలు నమ్మవద్దని మంత్రి సూచించారు. రాష్ట్రంలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, అవసరమైన యూరియాను విడతల వారీగా సరఫరా చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము 34% లాభాల బోనస్ సింగరేణి కార్మికులకు ఇవ్వడం జరిగింది. అందరూ తెలిసిన విషయమే. ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవసరం ఉన్నది. ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు సింగరేణి సంస్థ బొగ్గు గనులు ఇంకెక్కువ ప్రొడక్షన్ తీసి ఎక్కువ ప్రాఫిట్ తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. మన ప్రాంతానికి ప్రత్యేకంగా మనకు డిఎంఎఫ్టి, సిఎస్ఆర్ నిధులు, దీని వలన మీరు చూస్తున్నారు. మొన్న కూడా చెన్నూరు టౌన్లో రోడ్ల విషయం ఎట్లున్నది, నాణ్యుల విషయం ఎట్లున్నది, ఇవన్నీ మరమ్మతుల కోసము. ఇవాళ న్యూఢిల్లీలో జరిగే 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో విజేతలకు అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేస్తారు. హిందీ చిత్రం 12th ఫెయిల్ ఉత్తమ చలనచిత్ర అవార్డును, ఖతల్ ఏ జాక్ ఫ్రూట్ మిస్టరీ ఉత్తమ హిందీ చిత్ర అవార్డును అందుకోనుంది. జవాన్ సినిమాలో నటించిన షారూఖ్ ఖాన్, 12th ఫెయిల్ విక్రాంత్ మాసీలకు ఉత్తమ నటుడు అవార్డులను పొందనున్నారు. ప్రఖ్యాత నటుడు, దర్శకుడు, నిర్మాత మోహన్ లాల్కు 2023 కోసం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభిస్తుంది. రాణి ముఖర్జీ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రంలో నటనకు ఉత్తమ నటి అవార్డును, సౌమ్యాజిత్ ఘోష్ దర్శకత్వంలో
ఫ్లవరింగ్ మ్యాన్ ఉత్తమ నాన్ ఫీచర్ చిత్ర అవార్డును గెలుచుకున్నాయి. పీయూష్ ఠాకూర్ ఉత్తమ దర్శకత్వ అవార్డును, గాడ్ వర్చువల్ అండ్ హ్యూమన్ ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును పొందాయి. రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ ఉత్తమ వినోదాత్మక చిత్ర అవార్డును, సామ్ బహదూర్ జాతీయ సామాజిక పర్యావరణ విలువలను ప్రోత్సహించే ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకున్నాయి. అలాగే 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రాలు 7 అవార్డులు గెలుచుకున్నాయి. అందులో భగవంత్ కేసరి ఉత్తమ ప్రాంతీయ తెలుగు చలనచిత్రంగా ఎంపికైంది. బలగం, బేబీ సినిమాలకు కూడా అవార్డులు దక్కాయి. జీఎస్టీ సంస్కరణపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు లేఖ రాశారు. స్వదేశీ వస్తువులనే వినియోగించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. వ్యాపారులు సైతం దేశీయ వస్తువులనే విక్రయించాలని, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించారు. జీఎస్టీ 2.0 నేటి నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా జీఎస్టీ బచత్ ఉత్సవం మొదలైందని మోదీ పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు ప్రజల్లో పొదుపును పెంచుతాయని, వీటితో అన్ని వర్గాలకు లబ్ధి జరుగుతుందన్నారు. ఆర్థిక వృద్ధి, పెట్టుబడులను ప్రోత్సహించామని చెప్పారు. పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని రాష్ట్రాలు కల్పించాలని సూచించారు. వికసిత్ భారత్ సాధనకు ఈ సంస్కరణలు దోహదం చేస్తాయని, స్థానిక తయారీదారులకు ఊతమిస్తాయన్నారు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.